బట్ ఏంటంటే ఇలాంటి కేసెస్‌లోని వాడిని అంటే నార్మల్‌గా సమాజం యొక్క థ్రెట్ అంటే ఎలా ఉంటుందంటే ఆమె లైఫ్ పోయింది. ఇప్పుడు వీడెళ్ళి జైల్లో కూర్చొని మంచిగా తిండి పెట్టి అట్లా చేస్తారా? వి వాంట్ ఇమ్మీడియట్‌గా మాకు యాక్షన్ కావాలి. వాడిని ఉరి తీయాలి అని చెప్పి బయట నుంచి అంటూ ఉన్నారు. మరి ఇలాంటి కేసెస్‌లోని అంటే ఇటు కుటుంబ సభ్యులు వాదనలు గనుక వింటే అలాంటి అవకాశం వచ్చే అవకాశం అంటే ఉంటుందా? ఛాన్సెస్ ఏమైనా? సి మన కోర్ట్స్ దీస్ డేస్ నీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, సొసైటీని బట్టి మారుతున్నాయి జడ్జ్మెంట్స్. సుప్రీం కోర్ట్స్ ఆర్ గివింగ్ అమేజింగ్ శిక్షలు కానీ లేకపోతే వెసులుబాట్లు కానీ రెండూ చాలా ఆచితూచి ఇస్తున్నాయి. దిస్ సినారియో మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎమోషన్ పక్కన పెట్టి ధర్మం కళ్ళు మూసుకొని ఫ్యాక్ట్స్ చూస్తారు. వీ కెన్ క్లియర్లీ సీ ఇతనే మర్డర్ చేశాడు, దర్ ఇస్ ఇంటెన్షన్ అండ్ బ్రుటాలిటీ. సో ఫాస్ట్ ఫార్వర్డ్ ట్రయల్ చేస్తే శిక్ష కూడా మనం ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా లైఫ్ సెంటెన్స్ కూడా వేయచ్చు. బట్ హౌ యు ఆర్ షోకేసింగ్ అండ్ ప్రూవింగ్ దాట్ త్రూ అన్ అడ్వకేట్ అండ్ అ కోర్ట్ మ్యాటర్స్. డెఫినెట్గా పడుతుంది ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ద ఫ్యాక్ట్స్. కోర్ట్కి ఏం కావాలి? ఎవిడెన్స్లు కావాలి, ఇంటెన్షన్ కావాలి. ఇవి ప్రూవ్ చేస్తే 100% పడుతుంది. లేదు అనేది లేదు. బట్ మీరు అప్రాప్రియేట్గా అడ్వకేట్ని పెట్టుకొని దాన్ని ప్రాపర్గా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవాలి.